నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఓట్స్ ఉప్మా చేస్తున్నానండి. ఈ ఓట్స్ ఉప్మాకి అండి రోల్డ్ ఓట్స్ తీసుకోండి, అప్పుడే బాగుంటది ఉప్మా అన్నమాట. ఈ ఉప్మాలోకి అండి నేను ముందు కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నానండి. ముందు కొబ్బరి పచ్చడి అయ్యాక నేను ఉప్మా చేసుకోవడం చూపిస్తానండి. ఏం లేదండి, పచ్చి కొబ్బరి ఒక్క చెప్పండి. ఇది పచ్చెనగపప్పు అండి, తాలింపులో అది శనగపప్పు 1 స్పూన్ అండి. నేను నానబెట్టుకోండి. ఇప్పుడు మీరు లెగంగానే కొంచెం నానబెట్టుకున్నారు అనుకోండి, 1 గంట 2 గంటలు అలా చట్నీకి చాలా బాగుంటదండి. చట్నీ హోటల్లో చట్నీ లాగా ఉంటది అనమాట పచ్చెనగపప్పు. మీ కారానికి తగ్గట్టండి పచ్చిమిరపకాయలు నేను ఒక 3 వేస్తున్నాను. కొన్ని పుట్నాలండి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క అండి, కొంచెం బెల్లం, సాల్ట్. కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి అండి చాలా ఈజీ అండి, ఏం లేదు, చాలా బాగుంటుంది. ఇది హోటల్లో చట్నీ లాగా ఉంటుంది అండి. కొంచెం వాటర్, చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవటమేనండి. ఇంకా చట్నీ అయిపోయిందండి, మిక్సీ పట్టేసుకున్నా. ఈ చట్నీ అండి చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు హోటల్లో చట్నీ కన్నా బాగుంటుంది. తాలింపు మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే అవసరం లేదండి. నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది. చట్నీ మాత్రం అసలు భలే ఉంటుంది అనమాట. అది చాలా ఈజీ, ఏమి వేయించే పని లేదు. ఒకప్పుడు అన్ని పచ్చి ఆటితో. నేను తాలింపు వేసుకుంటాను. కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, సాయిపప్పు, పచ్చిమిరపప్పు, జీలకర్ర, అయిపోయిందండి చట్నీ. ఓట్స్ ఉప్మాలోకి అండి కొబ్బరి పచ్చడి అయిపోయిందండి. తాలింపు కూడా పెట్టేసాను, పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఓట్స్ ఉప్మాకండి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, క్యాప్సికం అండి సన్నగా కట్ చేసుకున్నాను, 1 టమాటా సన్నగా కట్ చేసుకున్న, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కొత్తిమీర, ఇవి క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అండి. నేను ఉడకబెట్టుకున్నాను, మీరు పచ్చివైనా వేసుకోండి. ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కాకపోతే నేను పచ్చి వేస్తే ఏంటంటే టైం పట్టిద్ది. అవి నాకు ఏంటంటే నేను అందుకే ఉడకబెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే పచ్చి అయినా వేసుకోవచ్చు. 1 కప్పు తీసుకుంటున్నానండి నేను ఈ కప్పుతో. కొంచెం వేపుకుంటానండి, కొంచెం వేపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయి చాలా బాగుంటుంది ఉప్మా. కొంచెం అండి ఒక 5 నిమిషాలు వేసుకుంటే చాలండి, సిమ్లో పెట్టి. కొంచెం పచ్చి వాసన ఉన్నా పోతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
మిరపకాయలు, ఆవాలు, పచ్చెనపప్పు, సాయిపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం పెరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, ఈ అల్లం, పచ్చిమిరపకాయ బాగా వేగాలి. కొంచెం పసుపు, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అండి, పచ్చి బఠానీ ఉడకబెట్టుకున్నాను, అందుకే మీకు కలర్ ఇలా అనిపిస్తుంది. నేను ఇప్పుడు బీన్స్ వేస్తున్నానండి. ఉడకబెట్టడం వల్ల కలర్ మారినాయండి. నేను ఏంటంటే కొంచెం మెత్తగా ఇష్టపడతాను అనమాట. ఎంత వేగినా చాలా టైం పట్టిద్దండి ఇవన్నీ పచ్చి వేసి వేసుకుంటే. పచ్చి బఠానీ మాత్రం మీరు ఉడకబెట్టే వేయండి. క్యారెట్ అని బీన్స్ అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్నా మగ్గిపోతాయి కానండి. పచ్చి బఠానీ మాత్రం ఉడకబెట్టేయకపోతే ఇంకా అసలు మీరు గట్టిగానే ఉండదు. ఒక్క సెకండ్ అండి, అలా వేగాక కోర్స్ వేసుకోవటం. సాల్ట్ అండి, ఈ ఓట్స్ అన్ని వేసుకున్నాక ఒక్కసారి అండి అన్ని కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ మీరు ఒకేసారి పోసుకోకూడదండి. మీరు బాగా సాఫ్ట్ గా ఇష్టపడితేనేమండి ఒకేసారి 2 కప్పులు వాటర్ పోసేసుకోండి. కొంచెం పొడి పొడిలాడితే రావాలి ఉప్మా అనుకుంటే ముందు 1 కప్పు వాటర్ పోస్తుంది. ఒకసారి మీరు మధ్యలో మళ్ళీ తిప్పుకోండి. చాలా బాగుంటుందండి ఇది. మార్నింగ్ టిఫిన్ లో కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుంది. నైట్ డిన్నర్ కి. ఒకసారి మీరు ఇలా మీరు తినేదాన్ని బట్టి అండి, కొంచెం మీరు బాగా సాఫ్ట్ గా తినేవాళ్ళు అయితే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు మాకు ఇలా తినేస్తాం పొడి పొడిలాడుతా అంటే ఇంకా ఇలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కాకపోతే మీరు వాటర్ ఒకేసారి పోసుకోవద్దండి, ఎప్పుడైనా కొంచెం కొంచెం పోసుకోవాలి. ఓట్స్ ఉప్మా ఎప్పుడైనా ఒకేసారి వాటర్ పోయటం వల్ల ఉడికిపోయి జిగురు వచ్చేసి అసలు బాగుండదు అనమాట. ఇది మధ్యాహ్నం భోజనంలో కూడా బాగుంటుందండి. దీనికి పెరుగు చట్నీ చేసేసుకోవచ్చు. మీరు ఇంకా అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం లంచ్ లో తినే లెక్కైతే కొంచెం ఇంకేమైనా కూరగాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను చిటికెడు ఇంగు వేసుకుంటున్నానండి. ఇది మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంగు ఫ్లేవర్ నాకు చాలా ఇష్టపడతాను నేను, బాగుంటది. మీరు తాలింపులో వేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్ ఉండదండి. దించే ముందు వేసుకుంటే చక్కగా ఇంగు వాసన వచ్చి చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం తడి ఉంది, ఇంకా కొంచెం మగ్గాలి. ఈ ఓట్స్ ఉప్మా చాలా బాగుంటదండి. మీరు మధ్యాహ్నం భోజనంలో కూడా చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ ఏం లేదండి, పెరుగు చట్నీ లేదంటే ఏమన్నా రసం, అప్పడాలు, ఆమ్లెట్. షుగర్ పేషెంట్లకి, డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటది. మీరు ఒకేసారి వాటర్ పోసుకోకుండా ఒకసారి 1 కప్పు వాటర్ పోసి అవి కొంచెం ఎగిరాక మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకుంటే అండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. మీరు ఒకేసారి వాటర్ పోసేసుకొని మూత పెడితే జిగురు వచ్చేసి చిమిడిపోయినట్టు అవుతుంది. చూడండి చక్కగా అయిపోయింది. కొంచెం కొత్తిమీర, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు చక్క పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతా. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
చూసారండి, పొడి పొడి ఆడతా ఓట్స్ ఉప్మా ఎంత బాగుందో. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా. దీనిలోకి నేను కొబ్బరి పచ్చడి వేసుకొని ట్రై చేస్తున్నాను. మీ ఇష్టం అండి, కొబ్బరి పచ్చడి అనే కాదు, మీకు నచ్చింది ఏదైనా మీరు ట్రై చేసుకోవచ్చు. పెరుగు చట్నీ, ఇది టిఫిన్ బాక్స్ లోకి బాగుంటదండి. మీకు హడావుడిగా ఏ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఉప్మా చేసి ఓన్లీ పెరుగు చట్నీతో కైనా మీరు పెట్టేయచ్చు. ఒకసారి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటనే మీకు చెప్తాను. చట్నీ అయితే సూపర్ ఉంది. అది చల్లారాక కూడా చాలా బాగుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సరేనండి. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.